బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా తలెత్తిన ఆందోళనకర పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. సోమవారం అది తీవ్ర రూపం దాల్చడం వల్ల ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో భారత్ మరింత అప్రమత్తమైంది. షేక్ హసీనా భారత్కు వస్తున్నారని తెలుసుకున్న భారత భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. ఇక భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు మన భద్రతా బలగాలు గమనించాయి. ఆ విమానంలో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు దాన్ని భారత్లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఆ విమానానికి రక్షణ కల్పించేందుకు బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్క్వాడ్రన్లోని రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బీహార్, జార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి. ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్లోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. అందులో ఉన్న సిబ్బందితో భారత్ దళాలకు చెందిన ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలన్నింటినీ భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, పదాతి దళాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తుంది. ఇక అదే సమయంలో భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు నిఘా విభాగాధిపతులు జనరల్ ద్వివేది, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ ఫిలిప్ మాథ్యూ కలిసి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. షేక్ హసీనాతో చర్చలు జరిపిన అజిత్ డోబాల్ షేక్ హసీనా విమానం గాజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ లో సాయంత్రం 5:45 దిగింది. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఆహ్వానించారు. అక్కడే దాదాపు గంటసేపు చర్చలు జరిపి బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు సహా భవిష్యత్ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇక అనంతరం అక్కడి నుంచి వెళ్లి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి పరిస్థితిని ఆయన వివరించారు. మరోవైపు బంగ్లాదేశ్ సంక్షోభం గురించి మంగళవారం ఉదయం ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వివరాలను వెల్లడించనున్నారు.